ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయినా నా స్టైల్‌లో ఇంకొకసారి చెప్తాను. మీరెప్పుడైనా బ్రాహ్మణ స్త్రీలు పూనకాలతో ఊగిపోవడం, పామిటి స్త్రీలు కూలికి వెళ్ళడం, రాజవంశీయులు జోగినిగా మారటం ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా! 100% చూడలేరు కూడా. ఎందుకంటే నమ్మకాలు నమ్మకంగానే ఉండాలి. అంతేకాని అవి ఎక్కువయ్యి, అతిగా చేస్తే వాటిని మూఢనమ్మకాలంటారు. నేను జోగిని వ్యవస్థనో, లేకపోతే పూనకాలు రావడాన్నో తప్పు పట్టడం లేదు, వ్యతిరేకించడం లేదు. దేవుడి మీద నమ్మకం ఉంచండి. మీరు చేసే పని శ్రద్ధగా, కష్టపడి చేయండి. ఫలితం 100% వస్తుంది. అంతేగాని మీరు ఏదేదో ఆలోచించుకొని, ఆ నమ్మకాన్ని అతి చేసుకొని, దాన్ని మూఢనమ్మకానిగా అనుసరిస్తూ ఉంటే ఎప్పుడూ మీకయ్యే పని అవ్వదు.